నమస్తే అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే కేటీఆర్ గారిని నిందించేటువంటి ప్రైవేటు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కొంతమంది ఉన్నారు కదా, కొందరు ఉంటారనమాట దృష్టిలోకి ఉన్న వాళ్ళు. అందరూ దృష్టి మంచిగా ఉన్న వాళ్ళే ఉండరు కదా. సో దృష్టిలోపం ఉన్న వారికి ఈ కీర్తనని శ్రీ వెంకటేశ్వర స్వామి అయ్యవారి కోసం రాసినటువంటి కీర్తనని నా రాముడి కోసం నేను మార్చి రాసుకోవడం జరిగింది. సో ఈ కీర్తనని దృష్టిలోపం ఉన్నటువంటి వారికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. విని ఆనందించండి, తరించండి. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిచ్చి పిచ్చి వాగే వాళ్ళు ఉన్నారనమాట కొందరు. అలాంటి వారి కోసం ఈ కీర్తనను పాడి వినిపించడం జరుగుతుంది. ఇంకా వ్యూవర్స్ అందరూ కూడా విని ఆనందించవచ్చు. ఎలాంటి అబ్జెక్షన్ లేదు. సో రెడీయా? ఎందుకంటే ఒకరి గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేప్పుడు అది సమాజానికి మేలు చేస్తుందా, ఎంతవరకు మేలు జరుగుతుంది, ఎంతవరకు కీడు తలపెడుతుంది అనేది బాగా ఆలోచించి ఒక నింద వేయాలంటే బాగా ఆలోచించి వేయాలన్నమాట. ఏ నింద అయినా కూడా మాట్లాడేప్పుడు చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి వీలు లేదు. ఎవరు కూడా తప్పుడు కూతలు కూసి అనవసరమైన రాద్ధాంతాలు తయారు చేయడము, ఇదంతా సమాజానికి అంతగా మంచి చేకూరదు. సో వారు ఎప్పుడు కూడా గొప్పవారే, వారి అరికాలు దుమ్ముతో సమానం అన్నమాట. ఇలాంటి వాగే వాళ్ళ యొక్క మాటలు తన కాలి దుమ్ముతో సమానం. అంతే, దట్స్ ఇట్. సో ఈ కీర్తన వినండి. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే, దృష్టి తాకున రాముడిని అలా చూడకురే, దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే, దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. తప్పు కదా నిందిస్తే? దృష్టి పెడుతున్నారు, తనకి దృష్టి తగులుతుంది. సో ఆ దృష్టిని దరి చేరనివ్వకూడదు అనమాట. మై ఇంటెన్షన్ ఏంటంటే తనకి దృష్టి తగలకుండా నేనున్నాను. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే, దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే, దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. తన దృష్టి తీసేయడానికి నేను ఉన్నది. ఎంతమంది కళ్ళు పడినా, ఎంతమంది కుళ్ళుకున్నా తనకేమి అవ్వదు. వారి దృష్టిలోపమనే భావిస్తా. మాట్లాడేటువంటి వాళ్ళు, తప్పుగా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క దృష్టిలోపమనే భావించుకుంటాం. అంతే, దట్స్ ఇట్. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే, దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే, నిందించిన వారికెల్లా సమాధానం ఉండేదనరే, నిందించిన వారికెల్లా సమాధానం ఉండేననరే, అప్పుడు అజ్ఞానులందరూ మాట్లాడకుండురే,
అప్పుడు అజ్ఞానులందరూ మాట్లాడకుండురే. ప్రజా సంక్షేమము వైపు తన దృష్టి ఉండేదనరే. ప్రజా సంక్షేమము వైపు తన దృష్టి ఉండేననరే. అట్లాంటి నా శ్రీపతికి నిందించకండిరే. అట్లాంటి నా శ్రీపతికి నిందించకండిరే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. దృష్టించదరెవరైనా దరి చేరనీయకురే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. హార్ట్ ఫెల్ట్లోన తాను ఏకాంతమాడునరే. హార్ట్ ఫెల్ట్లోన తాను ఏకాంతమాడునరే. అంతరంగమందు నిత్యము, అంతరంగమందు నిత్యము నాలో నీ గడిపేనరే. నా అంతరంగమందు ఎప్పుడు కొలువయ్యి ఉండేనరే. అంతరంగమందు ఎప్పుడు కొలువయ్యి ఉండేరనరే. ప్రజల గుండెల్లోన తాను పాలకుడిగా నిలిచేనరే. ప్రజా గుండెల్లోన తాను పాలకుడిగా నిలిచేరనరే. దృష్టి తాకున రాముడి అలా చూడకురే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. పద్మశాలి బ్రాహ్మిణిని తాను లవ్వాడుచుండేనరే. పద్మశాలి బ్రాహ్మిణిని తాను లవ్వాడుచుండేనరే. రట్టు సేయ నిందెవరైనా రానీయకురే. రట్టు సేయ నిందెవరైనా దరి చేరనీయకురే. పద్మిని బ్రాహ్మిణికిని తోడు పద్మిని నాయకుడు. పద్మిని బ్రాహ్మిణికిని తోడు పద్మిని నాయకుడు. ప్రజాలోక కర్తగాన సేవించి పొమ్మనరే. ప్రజాలోక కర్తగాన గుర్తించి సేవింపరరే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే. దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. మంచివారిని ఎప్పుడూ మంచి దృష్టితో చూడాలి. సో చెప్పేది ఏంటంటే ఒకటే విషయం, ఒకటే మాట. పచ్చకామెర్లు ఉన్న వాళ్ళకి అంత పచ్చగానే కనిపిస్తుంది లోకం అంటుంటారు కదా. దట్స్ రైట్. సో మాట్లాడినవారు తప్పుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారనమాట. నోటికో కోటుకో ఒకరు ఉంటారు కదా. అందరూ మెచ్చుకుంటే ఎలా ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు నిందిస్తూనే ఉంటారు. అలాంటి నిందలన్నీ కూడా దిష్టి తీసేసినట్టు అనమాట. నిందలే తమరికి దిష్టి తీసినట్లు అనుకుంటాను. అంతే కదా. ఇంతమంది దృష్టి పెడితే ఎలా?
దృష్టి తాకున రాముడిని అలా చూడకురే, దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే, దృష్టి తాకున రాముడిని అలా చూడకురే. ఇంకెప్పుడు తప్పుగా చూడకండి, తప్పుడు దృష్టితో చూడకండి తమరిని. గొప్పవారిని గొప్పగా చూసే గుణం ఎవరికి ఉంటుంది అంటే అది గొప్ప వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అల్కతక్కువ జాతి వాళ్ళకి, అల్కతక్కువ మనుషులకి ఎలా అర్థమవుతుందండి గొప్ప వాళ్ళ విషయాలు? గొప్ప వాళ్ళ మనసు ఎలా అర్థమవుతుంది? గొప్ప వాళ్ళ విషయాలు ఎలా తెలుస్తాయి? గొప్ప వాళ్ళ గురించి ఏమర్థమవుతుంది చెప్పండి? సో తెలియని అజ్ఞానులు మాట్లాడితే పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నాన్సెన్స్ అంట, నాన్సెన్స్ వాళ్ళే, నాన్సెన్స్ ముచ్చట్లన్నీ అవసరం లేదు. పబ్లిక్ అందరికీ తెలుసు వారేంటో, వారి గొప్పతనం ఏంటో, వారి నడవడిక ఏంటో, వారి జ్ఞానం ఏంటో, వారి తెలివితేటలు ఏంటో, వారి యొక్క అనుభవం ఏంటో, వారు ఎవరి డిసిప్లిన్లో పెరిగారు, వాళ్ళ నాన్నగారు డిసిప్లిన్ ఏంటి, వాళ్ళ నాన్నగారి దగ్గర ఎన్ని నేర్చుకొని ఉండుంటారు, తను ఎంత డిసిప్లిన్గా చదువుకొని, తను ఇంత డిసిప్లిన్గా తను రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ అనుభవాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు రోజు రోజుకి. అలాంటి గొప్ప వ్యక్తిని, గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని, మంచి గుడ్ పర్సన్ని పట్టుకొని బ్యాడ్ చేసిస్తే ఎలా చెప్పండి? ఎలా? తప్పు కదూ. అందరూ మంచి దృష్టితో చూడడానికి కళ్ళను ఉపయోగించండి. మన కళ్ళు ఇచ్చాడు దేవుడు. మంచిగా పాజిటివ్ థింక్ చేయండి. మన దృష్టిని ఎప్పుడు కూడా మంచి వైపు మళ్ళించాలి. మంచిని చూడడానికి ఉపయోగించుకోవాలి. మంచిని దర్శించడానికి, మంచిని మాట్లాడడానికి మన నోటిని ఉపయోగించుకోవాలి. అంతే కదా, మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి మన బుర్రను కూడా. ఓకే, థ్యాంక్ యూ.